హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బుధవారం లాగండి. బుధవారం అయితే మార్నింగే లేచేసాను. ఇప్పుడు ఈ పాటికి పూజ అది అయిపోయింది. పువ్వులు కూడా కోసాను, చూసారా కనిపించట్లేదు. ముందు రోజే కోసేసుకున్నాను అనమాట, కొంచెం చీకటిగా ఉంటుంది కదా అని. గడ్డి అది పెరిగిపోయిందని చెప్పాను కదండి, అందుకు. చూసారా ఆకాశం ఎంత బాగుందో. ఇలా చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇలా చూడడం కోసమైనా మార్నింగే లేవాలనిపిస్తుంది నాకైతేని, అంత బాగా నచ్చుతుంది. కాసేపు అక్కడ కూర్చుని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అంతసేపు అక్కడ కూర్చుంటే ఇక్కడ పనులు ఆగిపోతాయి కదండి. అయితే ఇప్పుడు వీళ్ళ వంట అయితే అయిపోయింది. ఇప్పుడు 5:15 అవుతుంది. వీళ్ళకైతే వంట చేసి క్యారేజీ పెట్టేశాను. ఈ రోజైతే ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తున్నానండి. ఏంటంటే, మా మావయ్య గారు యూస్ చేసేవారు ఎప్పుడూను, మేము చేస్తాము ఇంట్లో. హెల్తీగా ఉండాలి అంటే ఇంట్లో చేసుకునేది చాలా మంచిదండి. మేము ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాం. మా మావయ్య గారు నెలకొకసారి చేసేవారు. ఇది ఏంటంటే అల్లప్రసం అనమాట. పరగడుపుని తాగాలి. 1 అంగుళం అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసుకుని మిక్సీ తిప్పేసుకోవాలండి. మిక్సీ తిప్పుకున్న తర్వాత బరగ్గా అవుతుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకుని ఆ రసం అంతా వడకట్టుకోవాలన్నమాట. ఆ రసం అంతా వడకట్టి ఇంకొంచెం వాటర్ పోసుకుని వడకట్టుకుంటే ఇంకొంచెం రసం వస్తుంది కదా, దాన్ని మనం వేడి చేసుకోవాలన్నమాట అండి. దాన్ని 1 నిమిషం జస్ట్ వేడెక్కిందా లేదా, గోరువెచ్చగా తాగాలన్నమాట. వేడెక్కిందా లేదా అన్నట్టు వేడి చేసిన తర్వాత దాన్ని మనం ఇంకొకసారి ఏమైనా తుక్కుందనుకుంటే వడకట్టేసుకుని అందులో తేనె వేసుకుని తాగాలన్నమాట అండి. పరగడుపునే తాగాలి, మళ్ళీ అన్నీ తిన్నాక తాగకూడదండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కఫం పట్టేసి తెగదు కదండి, దగ్గుతున్నప్పుడు కళ్ళు మన దగ్గుతూ ఉంటారు. చాలామందికి ఫ్రీ మోషన్ ఏం అవ్వవు కదండి, కడుపును పట్టేసినట్టు ఉంటుంది కదా గ్యాస్ అదిని. ఇది తాగడం వల్ల నెలకు ఒకసారి పరగడుపున అవేమి ఉండవండి. చాలా మంచిదన్నమాట, లోపలంతా క్లీన్ అయిపోతుంది ఇది. మా మావయ్య గారు ప్రతి నెల ఇమ్మనివారు. 3 నెలలకు ఒకసారి ఇదే రసంలో కొంచెం ఆముదం కలుపుకుని తాగేసేవారండి ఆయన అయితే. సేమ్ ఇదే ప్రాసెస్. ఇందులో ఆముదం కలుపుకుని తాగడం వల్ల ఏంటంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. 4-5 సార్లు వెళ్ళి వచ్చేస్తారు. తర్వాత ఇంకా కడుపులో ఏమి ఉండదనమాట. నులి పురుగు పట్టడం ఇవేమి ఉండవండి. నులి నొప్పి ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం ఏజ్ అయ్యే కొలదిని, అవేమి ఉండవన్నమాట. అందుకే మా మావయ్య గారు చాలా హెల్తీగా ఉండేవారండి ఇవన్నీ చేయడం వల్ల. మా ఇంట్లో కూడా మేము అందరూ యూజ్ చేస్తూ ఉంటాం. ఈరోజైతే చాలా డేస్ అయిపోయింది ఇవ్వలేదని మా వారికి మా పిల్లలకి నేను కూడా తాగామండి. ఇదిగో ఫస్ట్ అయితే మా వారికి ఇస్తున్నాను, తర్వాత నేను కూడా తాగాను. ఇలాంటివి చేస్తూ ఉండాలి కదండి, హెల్త్ కదా ముందు మెయిన్. ఆరోగ్యం బాగుంటేనే కదండి అన్నీ బాగుండేది. మీరు కూడా ట్రై చేయండి, 100% గ్యారంటీ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఆముదం తాగిలా ఉంటే ఇందులో కలుపుకొని ఆ రోజంతా కొంచెం చారన్నమే తినాలండి. ఇంకా బలహారంగా ఉన్నవి ఏం తినకూడదనమాట. ఇదైతే నార్మల్గా తినేసి, ఇది మామూలుగా తాగినప్పుడు అయితే, ఆముదం తాగినప్పుడు మాత్రం అలా చేయాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.